మావిగన్ మోడల్ ఏపీ రాజకీయాల్లో ఇంతలా ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది? ఏపీ రాజకీయాన్ని డిసైడ్ చేయబోయే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ స్ట్రాటజిక్ ఫ్యాక్టర్ మావిగనే అంటే అవును అని చెబుతున్న జనాభా ఇప్పుడు మెజారిటీ కనపడుతూ ఉన్నారు కదా. కారణం ఏంటి? పొలిటికల్ గా కూడా ప్రభుత్వం ఇప్పుడు స్టాండ్స్ ని అడ్జస్ట్ చేసుకుని వ్యూహాత్మకంగా కొత్త ప్రచారాలని, కొత్త డైమెన్షన్స్ ని తెర మీదకి తీసుకొస్తా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? 10% ఫార్ములా. ఏంటి 10% ఫార్ములా? జనాభా పరంగా చూసినా, ఖర్చు పరంగా చూసినా, డెవలప్మెంట్ యాంగిల్లో చూసినా గానీ ఈ 10% అనే యాంగిల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎంతగా ఛాలెంజ్ చేస్తుందో మనం విత్ డేటా అండ్ ప్రూఫ్స్ చూద్దాం. దాంతో పాటు మావిగన్ ప్రపోజల్ వచ్చి వారం రోజులు తిరక్క మునిపే చంద్రబాబు వ్యూహాత్మక ప్రకటనలు ఎలా చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఈ మావిగన్ అనేది ఏపీ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్ అని మనకి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. ఇంతకీ చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి ముందుగా చూద్దాం. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. చూశారు కదా చంద్రబాబు ఏమన్నారు? 3 ప్రాంతాలు అంటున్నారు అని హేళన చేయడం కాదు, ఇప్పుడు 3 ప్రాంతాల మీద దృష్టి పెట్టాము అంటూ పాత విషయాన్నే కొత్తగా చెబుతున్నట్టుగా విశాఖ సెంట్రిక్ గా పైన, అమరావతి సెంట్రిక్ గా మధ్య కోస్తాలో, తిరుపతి సెంట్రిక్ గా రాయలసీమలో అంటూ కొత్త డైమెన్షన్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. దీనికి కారణం ఏంటి అనేది తెలియాలంటే మనకి ఈ 10% ఇంపాక్ట్ అర్థం కావాలి. మరి వాట్ ఈస్ దట్ 10% ఇంపాక్ట్? డీటెయిల్ గా చూద్దామా? మావిగన్ అనే మోడల్ని జగన్ ప్రపోజ్ చేయగానే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ 110 కిలోమీటర్ల రేడియస్ లో రాజధాని ప్రాంతంగా, గ్రోత్ ఇంజన్ గా అయ్యే ఎబిలిటీ ఉన్న, పొటెన్షియాలిటీ ఉన్న ప్రాంతంగా మావిగన్ని తీర్చిదిద్దొచ్చు అని ప్రపోజ్ చేసేసరికి టీడీపీ అనుకూల మీడియా ట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు కదా. ఎంత ట్రోల్ చేయాలనుకున్నా భార్యల పేరుతో అరాచకమైన కామెంట్లు చేసినా గానీ అవన్నీ వీగిపోయాయి. అలా వీగిపోయాయి అంటానికి నిదర్శనమే చంద్రబాబు 3 ప్రాంతాల సెంట్రిక్ గా అంటూ చేస్తున్న లేటెస్ట్ ప్రకటన ఒక నిదర్శనం. ఎందుకంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ గురించి డిస్కస్ చేయాలి అనే ఒత్తిడిని మావిగన్ క్రియేట్ చేసింది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 1 వీక్ అని అర్థమవుతా ఉంది కదా. మావిగన్ కి ఇంత పొటెన్షియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఇంపాక్ట్ మావిగన్ ఎలా క్రియేట్ చేయగలుగుతుంది అంటే మనం 10% మోడల్ అన్నా కదా, ఆ మోడల్ గురించి తెలియాలి. వాట్ ఈస్ దిస్ 10% మోడల్? జనాభా. జగన్ ప్రపోజ్ చేసిన ఈ మావిగన్ మోడల్లో జనం ఎంత పర్సెంట్ ఉన్నారో తెలుసా? 10%. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, దాదాపు 10% జనాభా ఈ మావిగన్ రీజియన్ లోనే ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒకరు మావిగన్ ప్రాంతంలో ఉన్నారు. అది ఎలాగో డెమోగ్రఫిక్స్ డేటా ఆధారంగా చూద్దాం రండి. మావిగన్ లో వి ఫర్ విజయవాడ కదా. విజయవాడ ఏపీలో ఉన్న నగరాల్లో జనాభా పరంగా బహుశా అతి పెద్ద నగరాల్లో ఒకటి. విశాఖకి విజయవాడకి మధ్య జనాభా పరంగా చాలా తక్కువ తేడా ఉంటుంది. మరి విజయవాడలో ఎంతమంది జనాభా ఉన్నారు ఇప్పుడు లెక్క చూడండి. లేటెస్ట్ అంచనాల ప్రకారం అప్రాక్సిమేట్లీ 2.41 మిలియన్ విజయవాడ పాపులేషన్ అని చెప్తూ ఉన్నారు. 24 లక్షల మందికి పైగా జనాభా విజయవాడలో ఉన్నారనమాట. అంటే మావిగన్ అనే ఫ్రేజ్ లో ఒక్క వి అనే దాంట్లోనే 24 లక్షల మంది పైగా ఉన్నారు. మరి గుంటూరులో ఎంతమంది ఉన్నారు చూడండి. లేటెస్ట్ ఎస్టిమేషన్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 9,72,000 అని చెప్తున్నారు కదా. అంటే 10 లక్షల మంది సుమారుగా అని అనుకోవచ్చు. విజయవాడలో 24 లక్షల మందికి పైగా ఉన్నారు. గుంటూరులో చూడబోతే 10 లక్షల మంది పైగా ఉన్నారు. అంటే 34 లక్షల మందికి పైగా జనాభా మావిగన్ లో వి గన్ అనే ఈ 2 నగరాల్లోనే, విజయవాడ గుంటూరులోనే 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆ తర్వాత మచిలీపట్నం జనాభా చూడండి. లేటెస్ట్ అంచనాల ప్రకారం 2.5 లక్షల మందికి పైగా మచిలీపట్నంలో ఉన్నారట. అంటే 34 లక్షల మంది ఆ 2 నగరాల్లో ఉంటే ఈ మచిలీపట్నంలో 2.5 లక్షల మంది ఉన్నారు అని అనుకుంటే 36.5 లక్షల మంది జనాభా అప్రాక్సిమేట్ గా ఈ నిమిషానికి ఈ 3 ప్రాంతాల్లో ఉన్నారు. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఈ 3 రీజియన్స్ లోనే ఇంతమంది ఉంటే మరి కనెక్టింగ్ ఏరియాస్ లో ఇంకెంతమంది ఉంటారు? ఎందుకంటే విజయవాడ అయినా, గుంటూరు అయినా, మచిలీపట్నం అయినా అర్బన్ ఏరియాస్. తూర్పు కృష్ణా ప్రాంతానికి అంతటికి అతి పెద్ద నగరం మచిలీపట్నమే కదా. విజయవాడ అంటే చుట్టుపక్కల జనాభా అంతటిని ఆకర్షించగలిగే శక్తి ఉన్న పెద్ద నగరం ఏపీలో. గుంటూరు కూడా అంతే. గుంటూరు జిల్లాలో ఆ చుట్టుపక్కల అతి పెద్ద వ్యాపార కూడలైన నగరమైన అదే కదా. అందుకని అర్బన్ ఏరియాస్ కాబట్టి పాపులేషన్ డెన్సిటీ పరంగా చూస్తే మరో 10 లక్షల మందికి పైగా ఈ 110 కిలోమీటర్ల మావిగన్ రేడియస్ పరిధిలో ఉండే అవకాశం ఉంది.
అంటే 36 లక్షల మందో 37 లక్షల మందో సుమారుగా ఈ 3 నగరాల్లో ఉన్నారు. మరో 10 లక్షల మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ 110 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటారు అని అనుకుంటే గనక మావిగన్ జనాభా ఎంత? 47 లక్షలు సుమారుగా. అంటే దాదాపు 50 లక్షలు అని అనుకోవచ్చు, 3 లక్షల తేడా. మరి ఏపీ మొత్తం జనాభా ఎంత చూడండి. ఏపీ మొత్తం జనాభా అప్రాక్సిమేట్లీ 53.76 మిలియన్ అని చెప్తూ ఉన్నారు కదా. అంటే 5,30,00,000 మంది పైగా జనాభా ఉన్నారట. అందులో 50 లక్షల మంది దాదాపుగా ఈ మావిగన్ ప్రాంతంలోనే ఉన్నారు అని అనుకుంటే ఎంత పర్సెంట్? 10%. రాష్ట్ర జనాభాలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఈ మావిగన్ ప్రాంతంలో ఉన్నారు. ఒకవేళ మావిగన్ని రాజధాని ప్రాంతం అని అనుకుంటే కనుక రాజధానిలో థాట్ అవ్వటమే టు బిగిన్ విత్ 50 లక్షల మంది జనాభాతో మొదలవుతుందన్నమాట. ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. భౌగోళిక పరంగా ఇంకెలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో కూడా డీటెయిల్గా చూద్దాం. జనాభా అయితే 10%, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి భౌగోళిక పరంగా మావిగన్ ప్రాంతంలో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండొచ్చు అని మనకి చూపించే మ్యాప్ ఇది అని అనుకోవచ్చు. చూడండి, కృష్ణా నదికి 2 వైపులా ఈ మావిగన్ అనే ప్రాంతం విస్తరించి ఉంది. NH216 ఉంది, NH65 ఉంది, NH16 ఉంది. అంటే జాతీయ రహదారుల కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. అలాగే తలాబ్రిక్ను చూడండి, మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ కనబడతా ఉంది. దీంతో పాటు మల్టిపుల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఇండస్ట్రియల్ హబ్ గా ఎదగడానికి కావాల్సిన స్కోప్ ఇక్కడ ఉంది అని కనబడుతూ ఉంది. కొంచెం అవతలకి వెళ్తే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది చూసారా. అంటే పోర్టు దగ్గరలోనే ఎయిర్పోర్ట్, ఈ 2 కనెక్టివిటీలు ఉన్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అలాగే మావిగన్ ప్రాంతం అనేది కృష్ణా నదికి 2 వైపులా విస్తరించి ఉండటం ఇందులో కనబడుతూ ఉంది కదా. భౌగోళికంగా చూడండి, అడ్వాంటేజెస్ పరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, ఇంతకు ముందు మనం లెక్కేసినట్టు జనాభా పరంగా చూసినా, అన్నిటికీ మించి న్యాచురల్ బ్యూటీ పరంగా చూసినా గానీ మావిగన్ ప్రాంతం అనేది ఎంత అడ్వాంటేజెస్ గా ఉంది అని చెప్పడానికి ఈ మ్యాప్ ఒక తిరుగులేని ఉదాహరణ, అవునా కదా. మరి హౌ అబౌట్ అమరావతి ప్రాంతం? 29 గ్రామాల్లో ప్రపోజ్డ్ అమరావతి ప్రాంతంలో పరిస్థితి ఏంటి? జనాభా వారీగా అలాగే భౌగోళిక సిచ్యువేషన్స్ వారీగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం డీటెయిల్డ్ గా చూద్దాం. సో దట్ మనకి కంపారిటివ్ స్టడీ లాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మావిగన్ చూసాం కదా, మరి అమరావతి విషయం కూడా ఒకసారి చూద్దాం. ఇది భౌగోళికంగా అమరావతి ప్రాంతం, అందులో ఉన్న రాజధాని గ్రామాలు. కృష్ణానదికి కుడి పక్కన ప్రాంతంలో ఇదిగో ఈ 29 గ్రామాలు టోపోగ్రఫీ అనేది ఇదిగో ఇలా కనపడుతుంది మనకి. ఇందాక మనం చూసిన మావిగన్ ప్రాంతం కృష్ణానదికి 2 పక్కల విస్తరించడం చూసుంటాము. ఈ ప్రాంతం కృష్ణానదికి ఒక పక్కన ఇదిగో ఇలాంటి ప్రాంతాల్లో కనపడతా ఉంది. మెజారిటీ ఆఫ్ దిస్ రీజియన్, మెజారిటీ ఉంది ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు గ్రామం అనే పేరుకి నిదర్శనంగా ఉన్నట్టుగానే కనపడుతూ ఉంటాయి మనకి మ్యాప్ లో. అలాంటి దృశ్యం ఎస్టాబ్లిష్ అవుతా ఉంది కదా. ఇక జనాభా పరంగా ఈ అమరావతి రీజియన్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా డీటెయిల్డ్ గా చూద్దాం. అమరావతి జనాభా 2017 నాటికి 25 నుంచి 29 కోర్ క్యాపిటల్ విలేజెస్ పరిధిలో ఎంతమంది ఉన్నారా అంటే 97,960 మందిట. అంటే 1,00,000 మంది కంటే తక్కువ జనాభా మాత్రమే ఇక్కడ ఉన్నారు. పోనీ ఇది 17 నాటి లెక్క కదా, 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది అనుకుందాం. ఇప్పుడు డబుల్ అయిందని లెక్కేసుకుందాం. ఎంత అవుతారు? 2 లక్షల మంది అవుతారు సుమారుగా. అంటే అమరావతి ప్రాంతంలో ఇన్హెరిటెంట్ గా అక్కడ ఉన్న జనాభా 2 లక్షలు అయితే మావిగన్ ప్రాంతంలో ఇన్హెరిటెంట్ గా అక్కడ ఉన్న జనాభా 46 నుంచి 50 లక్షలు. అంటే జనాభా అడ్వాంటేజ్ పరంగా చూసినా, భౌగోళిక అడ్వాంటేజెస్ పరంగా చూసినా, నగరీకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది మనం మాట్లాడుకున్నట్టుగా నేషనల్ హైవేలు కానీ, పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్న ప్రాంతంగా కృష్ణా నదికి 2 వైపులా విస్తరించిన భూభాగంగా మావిగన్ అనేది కాంపిటేటివ్ స్పిరిట్ తో కనపడతా ఉంది కదా. అందుకోసమే ఖర్చు విషయంలో ఇప్పుడు ఏపీ మాట్లాడుకుంటా ఉంది. జగన్ ఆల్రెడీ ఒక మాట చెప్పారు కదా. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం. చూశారు కదా, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పెడతాము అని మాట్లాడడం చూసాం కదా. అందులో 10% ఖర్చుతోనే ఈ మావిగన్ ప్రాంతంలో అయితే గనక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు కదా. ఎందుకంటే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. అర్బనైజేషన్ ఆల్రెడీ జరుగుతూ ఉన్న ప్రాంతం కాబట్టి మెట్రో రైల్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఆల్రెడీ ఇక్కడ అందుబాటులో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.
అన్నిటికీ మించి జనాభాకి లివబుల్ ప్లేస్ గా ఉంది. ఆల్రెడీ దాదాపు 46-50 లక్షల జనాభా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు తక్కువ అవుతుంది అని చెప్పడం చూస్తా ఉన్నాం కదా. ఆ విషయంలో జగన్ ఏమంటున్నారు ఇంకొకసారి చూడండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. చూశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది అంటున్నారు కదా. అందులో 10% పెడితేనే, ఏది కొత్తగా తీసుకున్న తర్వాత లెక్కేస్తే 10% కూడా కాదు. ఇప్పుడున్న అమరావతి ల్యాండ్స్ ని అభివృద్ధి చేయడానికి కావలసిన మొత్తంలో 1,00,000 కోట్లలో 10%, అంటే 10,000 కోట్లు పెడితేనే మావిగన్ ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు కదా అని జగన్ ఒక బలమైన వాదన్ని, ప్రాక్టికాలిటీ ఉన్న వాదన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 10%లు, ఒకటేమో మావిగన్ జనాభా రాష్ట్ర జనాభాలో 10%, ఇంకొకటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన ప్రాంతాల్లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తేనే 10% మావిగన్లో సరిపోతుంది అని ఈ 10% ప్రపోజల్ ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఆలోచన రేకెత్తిస్తూ ఉంది. మావిగన్ని ఒక పొటెన్షియల్ సబ్జెక్ట్ గా, ఎజెండాగా ఏపీ రాజకీయాల ముందు, జనాభా ముందు ఉంచింది ఖచ్చితంగా. పైగా 3 ఏళ్లలోనే రాజధాని పూర్తి చేసేస్తాం వచ్చే 3 ఏళ్లలో అని చెప్పడానికి ఈ మధ్యన ప్రభుత్వం పదే ప్రకటనలు చేస్తా ఉంది కదా. మరి 20 ఏళ్ల కిందట, అంతకంటే ముందు మొదలుపెట్టిన రాజధానుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి కూడా, ఒక కంపారిటివ్ అండర్స్టాండింగ్ తీసుకురావడానికి కూడా వైసీపీ ఈ మధ్యకాలంలో ఒక అటెంప్ట్ చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇది నయా రాయ్పూర్ ప్రాంతం, ఛత్తీస్గఢ్ రాజధాని. గత 2 దశాబ్దాలకు పైగా నిర్మిస్తున్న ప్రాంతం. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏముందబ్బా? ఇది లేటెస్ట్. ఈ రోజు వెలగపూడి పోతే మనకు కనపడే దారులకు 20 ఏళ్ల తర్వాత ఒకటి వచ్చి ఇంకా పనులు జరగట్లే కాబట్టి క్లీన్ గా ఉంది. జనసంచారం ఏది వర్కింగ్ డే తీసింది, అందులో ఎవరు ఉండట్లా, రాయపూర్ నుంచి వచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది వెలగపూడి అంటే ఎట్లుందో అక్కడ అట్లే ఉంది. చూశారు కదా, రాయ్పూర్ ని ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న పరిస్థితులతో కంపేర్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు, నయా రాయ్పూర్ ని ఇప్పుడు అమరావతి సెక్రటేరియట్ ఉన్న ప్రాంతంతో కంపేర్ చేస్తూ సజ్జల ఏం చెప్పారో చూశారు కదా. రాయ్పూర్ అనే నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఛత్తీస్గఢ్ కొత్త రాజధాని నయా రాయ్పూర్. అక్కడ ఓన్లీ భవనాలు మాత్రమే ఉన్నాయి. పొద్దున్న వస్తారు, పని చేసుకుంటారు, సాయంత్రానికి రాయ్పూర్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు కదా. ప్రస్తుతం కూడా అమరావతిలో అదే పరిస్థితి కదా. వస్తారు, సాయంత్రం వరకు పని చేసుకుంటారు, హైదరాబాద్కో విజయవాడకో వెళ్ళిపోయే పరిస్థితులు కదా. అందుకోసమే నివాస యోగ్యంగా ఒక ప్రాంతం మారాలి అంటే, అర్బనైజేషన్ జరగాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. నయా రాయ్పూర్ ప్రాంతంలో 2 దశాబ్దాలకు పైగా ఆ స్ట్రగుల్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే అలాగే ఉండటం చూస్తే ఆ రూపురేఖలు మారడానికి ఇంకెంతకాలం పట్టొచ్చో తెలియదు. మరి ఇలాంటి టైంలో ఆల్రెడీ అర్బనైజేషన్ జరిగి 50 లక్షలకు పైగా జనాభా ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా అన్ని అడ్వాంటేజెస్ కనపడుతున్న మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ప్రకటించకూడదు అని వైసీపీ చేస్తున్న ప్రపోజల్ పొలిటికల్ గా పొటెన్షియల్ ఇంపాక్ట్ చూపించడం ఖాయం అని అనిపిస్తా ఉంది. 2 కారణాలు మాట్లాడుకున్నాం కదా. ఒకటి, ఖర్చు తక్కువ. ప్రస్తుతం 50,000 ఎకరాలు సేకరించిన అమరావతిలో ఖర్చుతో పోలిస్తే 10% ఎక్స్పెండిచర్ సరిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మావిగన్లో. అలాగే రాష్ట్ర జనాభాలో 10వ వంతు జనం ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉండబట్టి నేరుగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండడమే కాదు, లివబుల్ రాజధాని ఏరియాగా మావిగన్ కి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని మనకు అర్థమైపోతా ఉంది కదా. మరి ఇలాంటి టైంలో కంపారిటివ్ స్టడీ వస్తే గనక 10% ఖర్చు, 10% జనాభా ఉన్న ప్రాంతం కావాలా? కేవలం 2 లక్షల జనాభా, 2 లక్షల కోట్ల ఖర్చు ఉన్న ప్రాంతం పరిస్థితి ఏంటి అని అడిగితే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమాధానం వచ్చేందుకు అవకాశం ఉంది, ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది? ఈ కంపారిటివ్ స్టడీని జనం అర్థం చేసుకుంటే గనక రాజకీయం ఎలా మారుతుంది? కామెంట్ నిర్మాణాత్మకంగా చేయండి. సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడదాం.